మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ సార్ మరి నిజంగానే ఇంత లైఫ్ జర్నీలో కేసీఆర్ గారిని ఇప్పటివరకు మంచి కోణంలో మీరు చెప్పుకున్నారు. సరే తెలంగాణ కోసం ఆయన ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో అప్పుడు కూడా మీరే ఉన్నారు. సో ఏంటి అసలు ఆ నిరాహార దీక్ష యొక్క వైనం ఏ విధంగా సాగింది? దీక్షల అప్పుడు దీక్ష తీసుకునే వ్యవస్థ లేకుండే, పార్టీ కొద్దిగా వెనకకొచ్చినట్టున్నది. నేను కూడా మాట్లాడినా, నన్ను పాపం కేటీఆర్ హరీష్ అన్న ఎట్టరా ఆయన ఇది పెద్ద మనిషి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటాడు, ఇది మంచిగుంటుందా, ఇప్పుడు వెనక తగ్గుదాం అంటుందా, మనకంతా మంచి కనిపించలేదు కదా, వ్యవస్థ మంచి కనిపించలేదు కదా. నన్ను మామే బొమ్మన్నాడు, నేను పని చేస్తానా, సిద్దిపేటలో ఇవన్నీ పనులు చేస్తానా, కానీ ఈ జిల్లాలలో అదంతా ఊపత్తదా ఎట్లుంటది అని మేము ఆలోచించుకునేది. మేము మాట్లాడుకునేది. అదే మేము కలిసి మంది ఆగేది కేసీఆర్ గారు అది కంపల్సరీలే. కానీ ఆయనను బదనాం చేస్తారు కదా, పొద్దున్న తాగుతాడు అది అంటారు ఇది అంటారు. నిజమా సార్? నిజంగా అంటే పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు వేస్తూనే ఉంటాడు అంటారు. నిజం అది? తప్పు. పని అంతా అయిపోయినాక ఇక నిద్రపోతాం అన్నప్పుడు డ్రింక్ చేస్తాడు ఆయన. ఓకే, నిద్రపోతాం అనుకున్నప్పుడే డ్రింక్ చేస్తాడు. ఓకే, ఈసారి అన్నా ఈ దెబ్బతో అయినా దానికి ఒక చెక్ పడాలి మీ మాట. లేదండి, వాస్తవం, ప్రత్యక్ష. నేను నా పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్తాను. నాకు ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లల మీద ఒట్టు పెట్టి గ్లాస్ అని మాట్లాడుతా. తప్పు ముచ్చట. పొద్దున్నాక నేను ముట్టడు కాక ముట్టడు ఏమి, రాత్రి పూట అందరు పండుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే, అప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళని కూర్చోబెట్టుకుని నిమ్మలంగా మాట్లాడి ఆయన తీసుకుంటాడు తప్ప ఆయన తప్పు అంటే. మీటింగ్లు కూడా వెళ్ళినప్పుడు తాగుతారంటే లేదండి, ఏమి ఆయన ఒక్కటే పూట అన్నం తింటాడండి. ఒకటే పూట అన్నం తింటాడు. ఒకటే పూట మధ్యాహ్నం తింటాడు, పొద్దుగాల ఛాయలు తాగుతాడు, పోతే పేపర్లు అన్నీ చదువుతాడు. ఓకే, ఇక మీరు అందరు నుండి ఇట్లా చెప్తాడు, అందరు జమ అవుతారు కదా, నేను స్నానం చేస్తా ఆయన పోయి స్నానం చేసి వచ్చి అందరి పల్లెలు పెట్టాలి, మంచిగా అందరికి భోజనాలు మొత్తం భోజనం ఉండాలి, మంచిగా ఇష్టమైన కూరలు గీరలు ఉండాలి. ఆయన రోజు నాన్ వెజ్ తింటాడు. ఏం తింటాడు? ఒక్క బొక్క, ఒకటే బొక్క, ఒక బుక్క, బొక్క అంతే. అందుకనే ఇట్లనే ఒకటే బుక్క, ఒక బుక్క రాత్రి పూట తిన్నాడు. ఓకే, అయితే ఈ చిరుతిండి ఉంటుంది చూడు, సాయంకాలం 3-4 గంటలకు ఆఖరి మిర్చీలు కూడా తింటాడు ఆయన. బజ్జి మిర్చి, లేకపోతే ఏదో సమోసాలాంటిదో కసండి ఒకటి ఇట్లా గిందంత. బతకడానికి తింటాడండి, నిలబెట్టుకోవడం కోసం, పానం నిలబెట్టుకున్న దానికి బక్కపానం. కానీ ఆయనది తిండి కాదు, ఆయన డ్రింక్ను కూడా తప్పు అర్థం చేసుకుంటారు కానీ కాదండి. ఎందుకంటే నేను అర్ధరాత్రి కనుక ఆయనతో ఉండే అవకాశం, ఆ సౌభాగ్యం కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత మిత్రుత్వం. నేను అన్నదమ్ములు లేనుండి, మా ఉన్నొక్క తమ్ముడు చచ్చిపోయాడు, ఆయన తోబుట్టు కంటే నేను ఎక్కువ మెదిలినండి కేసీఆర్ గారితో. నాకు తోబుట్టు లోటు తీర్చింది. చిన్నప్పుడే మా తండ్రి దూరం అయిండు. ఇవన్నీ లోట్లన్నీ నాకు పూర్తయినాయండి. ఆ ప్రేమ అదైతే పూర్తయింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.